అన్న చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి ఏపీ వ్యాప్తంగా. ఈసారి ఏపీలో ఎవరేస్తే బాగుంటారు? మా చంద్రబాబు నాయుడు అని వస్తే బాగుంటుంది. అలా చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒక పక్క అభివృద్ధి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీకు ఎవరు నచ్చారు? మా చంద్రబాబు నాయుడు. సో ఈసారి చూసుకుంటే 170 స్థానాలు నాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈసారి ఏపీ సీఎం నేనేం చంద్రబాబు గారు అంటారు. ఎలా ఉంది? కాదు, అవన్నీ ఏం కాదు. మా చంద్రబాబు నాయుడు భిక్ష పెట్టారు. ఆయన సీఎం అయ్యి నుంచి మా చంద్రబాబు నాయుడు కట్టారు, మొత్తం తీస్తారు. అన్న క్యాంటీన్ పెట్టారు, అన్న క్యాంటీన్ కూడా తీస్తారు. ఎక్కడ లేదు, ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ మేలు అవుతుంది మనం కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సో చూసుకున్నట్లయితే 2 గుర్తులు, ఒకటి సైకిల్ ఒకటి ఫ్యాన్. ఈసారి ఏం చేయబోతుంది ఏపీ? అదే మన చంద్రబాబు నాయుడు పక్క సైకిల్ గుర్తు మన నోటు. సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. ఏపీ ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఉంటుందంటారా? నెక్స్ట్ ఏమన్నా మార్పు ఉంటుందా? ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారండి. చెప్పండి సార్. ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. బాగా ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే పరిపాలన పరంగా మీకు ఎవరు వచ్చినాయి ఏమంటారు? బీటెక్ చేసామండి, జాబులు లేవు సార్. సార్ మరి చూసుకున్నట్లయితే ఒక అభివృద్ధి సంక్షేమం ఏం చెప్తున్నారు. ఇండస్ట్రీలు డెవలప్మెంట్, ఐటీ సెక్టర్లో ఉద్యోగాల కల్పనే అభివృద్ధి లాంగ్ టర్మ్ వర్క్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఈ రెండింటికి మధ్య పేరు ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు ఉంటే జనానికి ఒక ధైర్యం అండి, 100%. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడండి. అన్న మరి చూసుకున్నట్లయితే ఒక పక్క జాతీయ స్థాయి ప్రాజెక్ట్ పోలవరం అవ్వలేదు, కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినాయి. ఏ చూసుకున్న నిత్యావసర సరుకులు ధరలన్నీ పెరిగిపోయినాయి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పార్టీకి అయిపోయేదండి. ఓకే అన్న మరి చూసుకుంటే ఒక పక్క ఏదైతే అవినాష్ రెడ్డి కేసు ఉందో, రెండోది షర్మిల గారు కాంగ్రెస్ లో ఉన్నారు. ఈ రెండు ఎలా నెగిటివిటీ ఉంటుంది అంటారు ఈయనపై? బాబాయ్ చంపింది వాళ్ళని అందరికీ తెలిసింది సార్. అది అన్న మరి ఒక పక్క చూసుకుంటే మొన్న జగన్ గారు 5 సంవత్సరాల క్రితం వాళ్ళ బాబాయ్ చంపితే సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. మరి 5 సంవత్సరాలు అయింది, మరి ఎంక్వైరీ ఏంటి సార్? జనానికి చెప్పాలి కదా సార్ ఏదైనా. మరి ఇంతవరకు ఏం తెలియదుగా. మాలాంటి సామాన్యులకు కూడా ఆయన ఎలా చనిపోయాడు ఏంటి అనేది కూడా మాకు తెలిస్తే ఇలా చనిపోయాడని మాకు తెలిసింది. మరి ఇంతవరకు తెలియదుగా సార్. ఒకళ్ళేమో హార్ట్ స్ట్రోక్ అన్నారు, ఒకళ్ళేమో కత్తిపోటు అన్నారు, కత్తి అన్నారు. అదే అన్న మరి మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో సింగనగర్ లో రాయితో దాడి చేయడం, అది ఆటపాయితనంగా చూడాలో ఏదన్నా వాంటెడ్ గా చేశారు సార్. వాళ్ళు పాపం ఎలక్షన్ కి క్యాంపెయినింగ్ వచ్చారు కుర్రోడు, అతనికి మందు బాటిల్లోనూ మా అన్నం పెట్టలేదు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వలేదన్నారు. దానివల్ల అతను ఫ్రస్ట్రేషన్ లో రాయి విసిరేసాడండి. బై మిస్టేక్ జగన్ గారికి తగిలింది. అన్న ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అన్న? ఒక పక్క సుజనా చౌదరి గారు, ఒక పక్క ఆశిష్ గారు. సో ఎవరు ముందంజలో ఉంటారు? సుజనా చౌదరి గారు రేపు కాబోయే మినిస్టర్ అండి, ఎన్టీఆర్ జిల్లా. అన్న ఫైనల్ గా 170 ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? ఎవరికి సార్? ఒకవేళ వస్తే, ఒకవేళ గవర్నమెంట్ వస్తే, లేకపోతే ఉమ్మడి పొత్తు ప్రభావంలో ఉంటారు? టీడీపీ ఉమ్మడి పొత్తు 140, 100%. ఫైనల్ గా ఏపీలో దిగిపోయే గాలి రేపు ఫ్యాన్ అంటారు, సైకిల్ అంటారు? సైకిలేనండి. ఓకే. చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు 13 జరగబోతున్నాయి. 4 ఓటింగ్ అంటారు. మరి ఈసారి చూసుకోకపోతే ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారన్నారు? ఐటీ సెక్టర్ అంటారు. ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారు వర్షం అంతకుముందు లేదా? అంటే ఈసారి ఎలా ఉండబోతుంది? ఎవరైనా మార్పు కోరుకునే ఛాన్స్ ఉన్నాయి ఏపీ? మళ్ళీ జగనే వస్తాడు. ఓకే అన్న మరి చూసుకుంటే సంక్షేమ అభివృద్ధి ముందున్నారు. వైజాగ్ 175 నినాడు. సో ఎలా ఉండబోతుంది? ఎన్ని స్థానాలు? 130 వస్తారు. అలా మరి మరొక విధానం చూసుకుంటే ఈయన తెచ్చిన సంక్షేమ పథకాల్లో అనేక పేదలకి, మధ్యతరగతి వ్యక్తులకి ఎంతమందికి బాగా చేకూరినాయి అంటారు ఈ పథకాలు కానీ సంక్షేమం కానివ్వండి? మీ అవగాహన బాగుంది. చెందిన వాళ్ళకి బాగానే వచ్చినాయి, అందరికీ వచ్చినాయి అన్నాను, దాంతో ఉన్న వాళ్ళకి వచ్చినాయి. అన్న మరొక ప్రశ్న, మన జరిగిన సంఘటన అందరం చూసాము. సింగనగర్లో ఏదైతే దాడి జరిగిందో అది ఆటపై చేశారనుకోవాలా, ఏదన్నా వాంటెడ్గా చేశారు? అక్కడ ఎమ్మెల్యే చేపించాడు అనుకుంటున్నాం మేము. మీకు తెలియకపోతే ఎమ్మెల్యే అంటే బోండవమ్మ, అక్కడ ఎమ్మెల్యే అంత ముందు టీడీపీలో గెలిచాడు, ప్రెసిడెంట్ మొన్న ఓడిపోయాడు. జాతీయ స్థాయి ప్రాజెక్టు ఏదైతే ఉందో మనకి పోలవరం ఉంది, ఇంకొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినాయి. ఈసారి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ఏదైనా చేంజెస్ కోరుకునే అవకాశం చేంజెస్ అంటే ఏం కోరుకునేది? ఓకే అన్న ఒక తీసుకుంటే ఏదైతే అవినాష్ రెడ్డి కేసు కానివ్వండి, షర్మిల గారు కాంగ్రెస్ లో ఉంటా కూడా ఏదైనా ఇంపాక్ట్ ఉండొచ్చు అంటారు? అవినాష్ కేసు అంటే ఇప్పుడు కేసు అంత ఏం ఉండదు. మరి సెకండ్ వైఫ్ ఉంది కదా వివేకానందకి, ఏమైపోయింది? ఉందా లేదా?
ఆస్తి ఇచ్చారా దానికి ఆమెకి? వైఫ్కి పిల్లోడు చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళకి ఆస్తి ఏమైనా ఇచ్చారా? వీళ్ళే ఉంచుకున్నారా? ఎవరు అన్న మరి ఈ నియోజకవర్గం చూసుకుంటే భవానీపురి ప్రకారంగా ఇద్దరున్నారు, ఒకరు ఆసిఫ్ గారు, ఇంకొకరు సృజన్ చౌదరి గారు. ఎలా ఉండబోతుంది? సుజనా చౌదరి నేను ఫస్ట్ టైం ఇక్కడ చూస్తాం. ఓకే. సో మరి ఆసిఫ్ గారికి ఎలా ఉంటుంది ఫాలోయింగ్? అలాగే ఎలా ఆసిఫ్ అంటే చెప్పలేం, రెండిట్లో ఎవరు వస్తారు. ఓకే అన్న మరి వైనాట్ 175 అంటారు, సుమారు ఎన్ని స్థానాలు రావు? 130 వస్తాయి అనుకుంటున్నా. అన్న మరి మనకున్న ప్రధాన గుర్తులు రెండు, అంటే ఉమ్మడి గుర్తుతో కలిసిపోయినా కానీ సైకిల్ టీడీపీ ఒకటి, సైకిల్ గుర్తు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు. ఈసారి ఏపీలో ఏది హవా తాటబోతుంది? ఫ్యాన్